తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రస్తుత పెన్షన్ ఖరారు కాలేదని సమాచారం. పెన్షన్ పొందే ఉద్యోగులకి ఆరోగ్య సేవల కార్డులు, హెల్త్ కార్డులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కారణంగా పెన్షన్ అందని ఉద్యోగులు హెల్త్ కార్డులు రద్దు అవుతున్నాయి. ఇది రిటైర్మెంట్ ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణంగా మారిందండి. ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధత పెన్షన్ పొందని ఉద్యోగులు పథకాల లబ్ధి పొందడం ఇబ్బందిగా మారింది. 12వ పిఆర్సీ కింద ఆర్టీసీ ఉద్యోగులకు 30% ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ పెన్షన్ వ్యవస్థపై స్పష్టత లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పెన్షన్ క్రమాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం, అనర్హత కారణంగా కొంతమందిని తొలగించడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తాజాగా అనర్హులుగా భావించిన కొన్ని కేటగిరీల ఉద్యోగులు పెన్షన్ను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రిటైర్ ఉద్యోగుల్లో మరింత సందిగ్ధత ఏర్పడింది. పెన్షన్ లేని పరిస్థితుల్లో వీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి తగిన పరిష్కారాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఇక భవిష్యత్తు ప్రయోజనాలపై కొత్తగా ప్రవేశపెట్టబడే బెనిఫిట్స్ గురించి స్పష్టత లేకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య పథకాలు, పెన్షన్ సంబంధిత సదుపాయాలు, అలాగే ఇతర ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పై అధికారులు వివరణ కోసం వేచి చూస్తున్నారు. ఇక ఉద్యోగుల అభిప్రాయాలు కనుక చూస్తున్నట్లయితే ఆర్టీసీ నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ కు అర్హత పొందిన వారిలో ఆందోళన కొనసాగుతుంది. వీరికి పెన్షన్ అలాగే ఆరోగ్య సేవలు అందజేయడంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించాలని కోరుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. స్పష్టమైన విధానాలతో సమస్యలను పరిష్కరించడం ద్వారా రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఆరోగ్య భద్రతను పొందగలిగే పరిస్థితి రావాలి.